అది మీరు ఆర్యవర్ధన్ గా శంకర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు సీమసింహం ఆదిశంకర్ రెడ్డి కదా. సీమ గాలి తగలగానే మీ మనసు మారిపోయి ఉండొచ్చు కదా. అవును, ఆ గాలి తగిలే ఇలా చేస్తున్నారు. ఆపండి మీరు మీ గోలని. ఇదంతా మీ వల్లే వచ్చిందిరా. బావా ఉన్నిద్దరు బావతో చేస్తుంటే మూడో బావెవరమ్మా? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. నేనే. బావా ఏ చారు, బావా ఏంటి బావా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి బావ అట్ట అంటావు? ఏళ్ళ కంటే ముందే నువ్వు నాకు బావ అయిపోయి ఉండవు కదా, మరి బావా అని పిలవకూడదా ఏంది? చూసారా ఈయనగారేమో సొంత పిల్లని పిలిచినట్టు ఏవే అనడం, ఆవిడగారేమో మాకంటే ముందే బావగారు అయిపోయినట్లు మిగతా తిరిగిపోవడం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? మీ తమ్ముళ్ళు చెప్తే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఆపండి మీరు. ఇదిగో నువ్వు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మా తమ్ముళ్ళు మా మరదళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంకా నువ్వు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. వెళ్ళు వెళ్ళు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముండదు బావా. నేను నీకు కాబోయే పండ్లన్నీ నువ్వు నాకు కాబోయే పని పెడివే. విన్నారా తనే కన్ఫర్మ్ చేసింది. ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా చెప్పింది. చూసారా? రే మీరు నా తమ్ముళ్ళ శత్రువులా? ఆరిపోతున్న అగ్గిపుల్ల మీద పెట్రోల్ చల్లకండ్రా. అనుమానం ఇంతే ఉంటుంది, క్లారిఫికేషన్ ఎంత ఉంటుంది. అది వచ్చేంత వరకు కాస్త ఆగండి. ఇదిగో చారు, అసలు ఎందుకు వచ్చావో చెప్పు. అది అది బావా. బావా బాడీగార్డ్ కాదు, ఆదిశంకర్ రెడ్డి అని పిలువు. మొగుడిని పెండ్లాము పేరు పెట్టి పిలవకూడదు బావా. ఇంకొకసారి బావా అన్నావు అనుకో, నీ మెడని కోడి మెడ తిప్పేసినట్టు తిప్పేస్తాను. మెడలోంచిన మెడలో తాళి కట్టినా నువ్వే కదా. బా, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు తల్లి. అసలు నీకేం కావాలి? చంపిన్ను. ఏంటే? నా చంపిన్ను బావా. నీ చెంప పిన్ను నా దగ్గర ఎందుకుంటది? అది ఇందాక మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ఉండాం కదా, అప్పుడు నా చెంప పిన్ను నీ సొక్క కిరుక్కుండది. చూసినావా దొరుకుండది. ఇక నుంచి నాదేది పోయినా నీ కాడే ఎత్తుకుంటా. ఏది పైన వెతుకోవడం ఏంటి? అలా సగం సగం చెప్పి వయ్యారంగా పోతావేంటి? వీళ్ళు అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, లేనిపోయిన అపార్థాలన్నీ చేసుకుంటారు. అక్కర్లేదు బావా, ఫుల్ క్లారిటీ వచ్చింది. నువ్వు మా అక్కకి అన్యాయం చేయాలనుకుంటా. ఏమయ్యా వానరు, తాడు తెంపుకున్న గౌడు గేదె తౌడు కోసం ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నట్టు నా ముందు తిరగాకు. వీడేంటి నన్ను గౌడిగేతో పోల్చాడు? శంకర్ దగ్గర దెబ్బకు 10,000 వసూలు చేసినట్టు వీడి దగ్గర తిట్టుకు 25,000 రాబట్టాలి. ఏందిరా సూపు? ఇదిగో శివారెడ్డి గారు, అది కన్ఫర్మా? ఏందిరా, నువ్వు గౌడు గేదె కాదానా? అది కాదండి. నిన్న గుళ్ళో అటాక్ చేసింది మీరు కదా? రేయ్, అది బురదమట్ట. నేను డబ్బులిచ్చి నా బిడ్డ మెడ మీద నేను కత్తెందుకు పెట్టిస్తాను? కరెక్టే కదా. అంటే గుళ్ళో అటాక్ చేసింది మీరు కాదు, కానీ ఎవరు అటాక్ చేసినా అది మీ ఖాతాలోకి వస్తుంది కదా. జరా నువ్వు దాడి చేద్దాం అనుకుంటున్నావా? అవును, నా ఒళ్ళంతా బగబగమని మండిపోతుంది. ఎండాకాలం కదా, చెమటకాయలు కాసుంటాయి. నీళ్లు పోసుకునేటప్పుడు అప్పిగాడి చేత వీపు రుద్దించుకో. ఆడికి ఆంబోతుల్ని తోవడంలో బాగా అనుభవం ఎక్కువ. రెడ్డి గారు, మీ సీమలో ఉన్న 50 డిగ్రీల వేడికి నా ఒంటి మీద చెమటకాయలు కాసి మండుతుంది అని నన్ను డిగ్రేడ్ చేయకండి. నాకు మండుతున్నది చెమటకాయలతో కాదు, పగతో. ఎప్పుడెప్పుడు ఆ శంకర్ అంతు చూద్దామని నాలోని అణువణువు ప్రతీకారం కోరుకుంటుంది. నా కాబోయే అల్లుడి మీద నీకు పగేదిరా. నువ్వంతు చూడాల్సింది ఆ జెండేగాడిది. ఆ జెండే జోలికి వెళ్తే ఆ శంకర్ సాయం చేయడానికి వస్తాడు కదా.
అందుకే చెప్తున్నాను, ముందా జెండే తల తీయాలి, ఆ తర్వాత శంకర్తో నా బిడ్డ మెడలో తాళి కట్టించాలా. దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. మీరు దానికి ఎక్విప్మెంట్ సప్లై చేస్తే ఆ ప్లాన్ నేను బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆ ప్లాన్ అమలు చేయడానికి నీకేం కావాలో చెప్పప్పా. కత్త, బాంబా, బల్లెమా, కన్నా? ఇవేమీ కాదు, మీ సీమ స్పెషల్ గుప్పుడు గొడ్డికారం కావాలి. అబ్బో, అది వాటికన్నా ప్రమాదం అప్పా. అందుకేగా అడుగుతున్నాను. నాకు గుప్పెడు గొడ్డుకారం ఇప్పించారంటే మీ కళ నెరవేరుస్తాను. ఇంతకీ నీ ప్లాన్ ఏందిరా? నీకు కాబోయే అల్లుడు గుడ్డివాడైనా పర్వాలేదా? ఆ ఆదిశంకర్ రెడ్డికి కళ్ళున్నాయి కదా, గుడ్డివాడు ఎలాగవుతాడు? ఆ కళ్ళల్లో గుప్పెడు కారం కొడితే అవుతాడు కదా. ఎరా, నా అల్లుడు కళ్ళలో కారం కొడతావా? జెండే కళ్ళల్లో కూడా కారం కొడతాను. ఆ దెబ్బకు మీ చెల్లెల్ని వదిలేసి పారిపోతాడు. అప్పుడు గుడ్డివాడైన ఆదిశంకర్ రెడ్డికి వేరే కళ్ళు పెట్టించి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయించండి.